మీరు బాగుండాలని మీ గురించి మేము అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం పునరుద్ధానపు ఆరాధనలో మనమందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడం మనకెంతో ధన్యత, మనకెంతో ఆశీర్వాదము. అందుకని మనమందరము ఆయన సన్నిధిలో ఉన్నాం, మనం గ్రహించి, అందుకనే ఆయన సన్నిధిలో మనం ఉన్నామని మనం గ్రహించి మనం ఎలా ఉండాలంటండి, భయభక్తులు కలిగి ఇదిగో మన ప్రవర్తన ఏముండాలి, సరి చేసుకోవాలి. వినండి, బయట అలాగే వస్తూ ఉంటాయి, వర్షాలు పడుతుంది కాబట్టి మనము దేవుని యొక్క వాక్యమును శ్రద్ధతో మనము వినాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యమును మనము వింటామో మన యొక్క జీవితము సరిచేయబడుతుంది. బాబు ఒకసారి అరే నాన్న కొంచెం జూమ్ చేయి, లేదా కొంచెం శాంతి తగ్గించి కిందకి. హల్లెలూయా. మీరు ఎలక్ట్గా ఉండాలి. నేను చేతెత్తినప్పుడల్లా ఏం చెప్పాలి? వెరీ గుడ్. హల్లెలూయా చెప్పడం వల్ల మీకే మంచిది, మీకే ఆశీర్వాదము, మీకే మేలుడు, మీకే సమృద్ధికరమైన దేవుడు జీవితంను కలుగు చేస్తాడు. మంచిది, లైన్లోకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మనము దేవుని యొక్క మాటను మనం విందాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన అంటే ఆదివారపు ఆరాధన ఎందుకు అంటే, ఇదిగో మన జీవితంలో మనము కట్టుకోవటానికి. ఈరోజు ఆదివారము, సండే సర్వీస్ లేకపోతే ఆదివారపు ఆరాధన ఎందుకంటే మన జీవితంలోనూ మనము కట్టుకోవటానికి. ఇదిగో మనము సరిగ్గా ఉన్నామంటే కొంచెం లేవు, కొంచెం బలహీనులుగానే మనం ఉన్నాం. మనం పరిపూర్ణంగా యథార్థవంతులుగా మేము ఉన్నాం అన్నవారు ఒకసారి అల్లీలు చెప్పండి. వెరీ గుడ్. అన్నయ్య ఉన్నాడు, అయితే అక్క కంట్రోల్లో పెడుతుంది అన్నయ్యని. మంచిది. మనము యథార్థవంతులుగా నీతిమంతులుగా మార్చబడటానికే ఈ ఆదివారపు ఆరాధన అనే క్రమాన్ని ప్రభు నియమించాడు. అయితే మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఆదివారపు ఆరాధన సమయానికి మనము వెళ్ళేవారుగా ఉండాలి. అయితే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థనా స్థలము అనండి, ప్రార్థనా స్థలము. అయితే మనము ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు. మన ఇంట్లోనైనా చేసుకోవచ్చు, లేకపోతే నడుస్తూనైనా ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడ కూర్చునైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ప్రాముఖ్యముగా ప్రార్థనా స్థలము అనే మందిరం అనేది ప్రభు ఒకటి నియమించాడు. ఇదిగో ఆ మందిరానికి వెళ్ళాలి, ఆ ప్రార్థనా స్థలమునకు వెళ్ళాలి. ఆ ప్రార్థనా స్థలానికి వెళితే ఆ ప్రార్థనా స్థలములో ఏముంటుందంటండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఇదిగో ఉచితమైన కృప, దేవుని యొక్క మహోన్నతమైన ఆశీర్వాదములు, దీవెనలు ఈ మందిరంలో గ్లుప్తమై ఉంటాయంట. ఎవరైతే ప్రార్థనా స్థలానికి వస్తారో, ఎవరైతే ప్రార్థన చేసుకోవడానికి, ప్రార్థనలో ఉండటానికి, ప్రార్థనలో గడపడానికి వస్తారో వారు ఏం చేస్తారంటండి, ఆశీర్వదించబడతారు. అయితే నేను వాక్యములు మీకు ప్రకటన చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 104. పగలు అందరు తీయండి, ఎందుకంటే బైబిల్ తీయాలి అందరు, ప్రతి ఒక్కరూ. కొత్త నిబంధన 105వ పేజీ, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి.
పేతురు యోహానును, ఇక్కడ అండర్లైన్ పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి, మా వైపు చూడు, మా తట్టు చూడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద ఇదిగో మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీవు నమ్మదగిన వాడువు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు ప్రభా. ఈ యొక్క ఉదయకాలము ఈ పునరుద్ధానపు ఆరాధనలో మేమందరము కలిసి నిన్ను స్తుతించుతుండగా, నీ నామమును మహిమపరుస్తుండగా ప్రభా, మా స్తుతులపై మీరు ఆశీనుడి కండి. ఇదిగో ప్రభా, ఈ లేఖనములో ప్రభా తెలియజేస్తున్న రీతిగా ప్రభా మేము నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను స్తుతించేవారుగా, నీ నామమును మహిమపరిచేవారుగా ప్రభా మీరు మమ్మలను మార్చండి. సర్వశక్తి కలిగిన దేవుడవని, సర్వాధికారి అయిన దేవుడవని ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం. అయా ఈ యొక్క వాక్యమును ప్రభా మాకు అర్థమయ్యే రీతిగా ప్రభా, మేము వినగలిగిన రీతిగా ప్రభా మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరచండి. ఇదిగో ప్రభా, ఇక్కడ నిలవబడిన వాడిని, అల్పుడును అయోగ్యుడును, యోగ్యత లేని వాడిని ప్రభా మీ నోటి బోరగా వాడుకొని, ఇదిగో ప్రభా మా బిడ్డలకి ఏది శ్రేష్టమైనదో ప్రభా ఆ వాక్యమును మీరు అందించండి. వారు వాక్యము చేత బలపరచబడి ఆత్మీయమైన మేలుల చేత వారు తృప్తిపరచబడలాగున మీరు సహాయం దయచేయండి. ఇదిగో నాయన, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వాడిని నేను కాదు, మీరే మీ నోటి బూరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు శక్తి కొలది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, మీరు బాగానే శక్తిగా ఉన్నారు. ఎందుకంటే మనం బలం ఏంటో మనకి తెలుసు. మన బలం ఏంటి? బూస్ట్ ద సీక్రెట్, అదనమాట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము శారీరకంగా బలంగానే ఉన్నాం, కానీ ఆత్మ విషయంలో మనం ఎలా ఉన్నాం? బలహీనులుగా ఉన్నాం. ఎందుకంటే ఆత్మ విషయంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే బలవంతులుగా, మనం ఎలా ఉండాలంటే బలిష్టమైన వారిగా మార్చబడాలి. ఇదిగో వాక్యమును మనం చదివినట్లయితే వాక్యంలో ఉన్న సారాంశమును మనం ఏం చేస్తుందంటే, ఇదిగో మన యొక్క మూలుగుల్లోనికి, మన యొక్క ఎముకల్లోనికి, మన యొక్క కండరాల్లోనికి, మన యొక్క నరనరాల్లోనికి ఆ యొక్క జీవం అనే వాక్యమును మనలో ప్రభువు ఉంచుతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటండి? బ్రతికిస్తుంది. అయితే చూడండి, మరొకసారి చదువుకుందాం. ఇక్కడ పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని. చదువు, మైక్ తీసుకోమ్మా, అర్థమైంది అందరికి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చాలా ఒక్క నిమిషం అండి. ఏంటి ఈ రోజున నా యొక్క ప్రశ్న? ఎవరికంటండి? పేతురుకు కలిగినది ఏంటి? వెరీ గుడ్. ఇంకా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, నూనె రాసి ప్రార్థన చేస్తాడు. ఇంకా చెప్పాలి, మద్దన చేయరా? ఓకే. కానీ ఇదిగో మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం అంటే ఏంటి కలిగింది? ఈ రోజున కలిగింది ఏంటంటే రక్షణ అనేది ఉచితం. అది ఎంత
విలువ, అది ఎంతో విలువైనది, కానీ దానికి మనం వెలకట్టలేం, దానికి మనము ఏమీ ₹1 కూడా ఇవ్వలేం. ఎందుకంటే రక్షణ అనేది చాలా ఉచితం. రక్షణ అనేది చాలా ఉచితం. అయితే ఇక్కడ చూడండి, అతను అంటున్నాడు కదా, ఎవరు? పేతురు ఏమంటున్నాడంటే, ఇదిగో వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే, నాకు కలిగినదే, మీకు కలిగినదే, మనందరికీ కలిగినదే మనం ఏం చేయాలి? ఇతరులకు పంచాలి, ఇతరులకి ప్రచురింపు చేయాలి. అది ఏంటిదంటే, ఇదిగో దేవుని యొక్క రక్షణ. ఈ రోజున రక్షణ పొందుకునేవారుగా మనం మార్చబడాలి. దేవుని వాక్యమును మనం వినేవారుగా ఉండాలి. ఇదిగో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమందు పేతురును యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్చుంటండి. మనము ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి, ఆసక్తి ఉండాలి. ఇదిగో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని నామమును మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలని మనకి ఎలా ఉండాలంటే తృష్ణ ఉండాలండి. మీరు గమనించండి, దుప్పి తెలుసు కదా, అది ఎలా ఎడారిలో ఉంటుంది. ఆ దుప్పి అది నీటి వాగుల కొరకు ఎలా అయితే ఆశ కలిగి, ఎలా అయితే తృష్ణ కొని ఉంటుందో, అలా మనం దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు మనము తృష్ణ కొనేవారుగా మార్చబడాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ప్రార్థనా స్థలమునకు, ప్రార్థనా కాలమందు, ఏది ఆ కాలము? ప్రార్థనా కాలం అంటే ప్రభువు మన కొరకు నియమించిన ఈ యొక్క ఆదివారపు ఆరాధన. ఈ కాలమందు మనం ఎలా ఉండాలంటండి? ఈ ప్రార్థనా కాలం అంటే ఎప్పుడు ప్రభు మనకు నియమించాడో, అది ఎప్పుడైతే మనము ఈ యొక్క క్రమాలు అనేది మనము ఇలా కొనసాగిస్తున్నామో, ఆ ప్రార్థనా స్థలానికి మనము ఎక్కి వెళ్ళాలంటండి. అయితే ఇక్కడ చూడండి, అతను ఎలా ఉన్నాడంటండి? ఎవడు? కుంటివాడు. అతను కుంటివాడు. అయితే అతను ఎప్పుడు కుంటివాడు? ఫిజికల్గానే హ్యాండిక్యాప్డ్. అతను తల్లి గర్భంలో నుంచే ఇదిగో కుంటివాడిగా పుట్టాడు. అయితే అతను అన్నాడు కదా, ఇదిగో మీ దగ్గర ఏమన్నా వెండి బంగారాలు దొరుకుతాయేమో, వీరు చూస్తే చాలా మంచిగా ఉన్నారు, వీరు చూస్తే చాలా మంచి ధనవంతుల్లా ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు బహుశా. అయితే అంటున్నాడు కదా, పేతురు అంటున్నాడు, ఇదిగో మా దగ్గర ఏం లేవురా నాయన నీకు ఇవ్వాల్సింది, కానీ మా దగ్గర ఉన్నది ఏంటిది? రక్షణ. అది నీకు ఇస్తున్నాం. చదువు మా కింద, మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పి వాడి కుడి చేయి లేవనెత్తెను. వెంటనే వాడి పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నడిచిను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. మంచిదండి. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, ఇదిగో ప్రార్థనా స్థలమునకు మనం వెళ్ళాలి. ప్రార్థనా స్థలానికి మనం వెళ్తే, ఇదిగో మనం ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, మానసికంగా నీవు కృంగిపోయినా, ఆర్థికంగా నీవు కింగిపోయినా, ఇదిగో నీవు ఎటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ ప్రభువు నేనేం చేస్తాడు? లేవనెత్తుతాడండి. ఎలా లేవనెత్తుతాడు? నీ కుడి చేయి పట్టుకుని లేపుతాడు. ఈ వాక్యము సారాంశం అదే. ఇదిగో అతను ఏం చేస్తాడు? ఇదిగో ఆ యొక్క కుంటివాడిని లేపాడు. ఎలా లేపాడంటండి? ఇదిగో తన కుడి చేయి పట్టుకుని. ఈరోజు నా ప్రభువు కూడా నీ చేయి పట్టుకుని లేవనెత్తుతున్నాడండి. అయితే నువ్వేం చేయాలి? నువ్వు లేవాలి, లేచి ప్రభుతో నీవు నడవాలి. నువ్వు నడవాలంటే నీకేముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే ఇదిగో ఆశ లేని ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంటని? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు మేలుతో తృప్తిపరుస్తా. అలాగే ఆశ లేని ప్రాణాన్ని నేనేం చేస్తాడు? ఏం చేస్తాడంటే ఏం చేయడు, అలాగ వదిలేస్తాడు. నీకు ఆశ లేదు కదా, నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుళ్ళు నేను ఎదగాలి, దేవుళ్ళు ఆత్మీయమైన ఫలములు నేను పొందుకోవాలని మనలో అటువంటి ఆశ, అటువంటి ఆలోచన ఏమాత్రం ఉండదు. కాబట్టి మనం అటువంటి ఆలోచన ఏమాత్రము ప్రయత్నించాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇదిగో పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశిస్తున్నారంటండి.
ఇదిగో వారు రోజు అదే పని వారికి, ఎందుకంటే వారు ప్రార్థనే ప్రతి ఒక్క పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థనే ప్రతి ఒక్క సమస్యల్లో నుంచి, ఇదిగో ప్రార్థనే ప్రతి ఒక్క బంధకాల్లో నుంచి ఏం చేస్తాయి, విడిపిస్తుందండి. ఇక అలాగే పౌలు సీనలను బంధించినప్పుడు వారు ఏం చేస్తారంటండి, ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ చెరసాలలు ఏమైనాయి, కదిలిపోయినండి. ఈరోజు నా ప్రార్థన అనేది చాలా అవసరము. ప్రార్థనా స్థలం అనేది చాలా అవసరము ఈ రోజున. ఎందుకంటే ప్రార్థనా స్థలములో మనం ఉండాలి. ప్రార్థనా స్థలములో ఏకముగా మనము ప్రభువుని ఆరాధించాలి. ఇదిగో ప్రార్థనా స్థలములో ప్రభువుని యొక్క నామమును గణపరిచేవారుగా నీవు మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే నీ పాపములను ఒప్పింప చేయటమే ఆయన పని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే ఇదిగో నీవు మందిరానికి వెళ్ళటమే, మందిరంలో ఉండి దేవుడిని ఆరాధించడమే, దేవుడి నామాన్ని మహిమపరచడమే. యేసు ప్రభువారు నీకు ఎన్నో మేలులు చేశాడు కదా, యేసు ప్రభువారు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా, ఆయన నిన్ను సజీవ లెక్కలో ఉంచి ఇదిగో నిన్ను బ్రతికిస్తున్నాడు కదా, ఆయనకి కృతజ్ఞత స్తుతులు నీవు చెల్లించవా అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపణ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి చంపివేస్తున్నాం, తొక్కిపెట్టేస్తున్నాం. వెళ్ళొచ్చులే. అపవాదిగాడు అంటండి మనకొకటి బలంగా ఇస్తాడు, ఏంటంటే సమయము చాలా విలువైంది. సమయము చాలా విలువైంది, చెప్పాలి, సమయము చాలా విలువైంది. ఇదిగో గడిచిపోయిన కాలాన్ని మనం జీవితంలో మనం వెనక్కి తీసుకురాలేం. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఏం చేస్తారండి, తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు జరిగిపోయిన కాలాన్ని, వెళ్ళిపోయిన కాలాన్ని నువ్వు వెనక్కి తీసుకురావడం అనేది అసంభవం. సమయము చాలా ఉంది. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, సమయము కొంచెముగానే ఉంది, నీవు సిద్ధపడాలి. సమయము కొంచెముగానే ఉంది, నువ్వు ఆత్మీయంగా బలమును పుంజుకోవాలి. ఇదిగో సమయము కొద్దిగానే ఉంది, నువ్వు లేవాలి. ప్రభు కొరకు నీవు లేవాలి. నువ్వు లేస్తే నీకు ఏముండాలండి, ఆశ ఉండాలి. మనలో ఈరోజున ఆశ నీకుందా? ప్రభు మందిరానికి వెళ్ళాలి, నేను త్వరగా ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలని ఆశ మనకుందా? అదిగో అటువంటి ఆశ మనకుంటే ప్రభు ఏం చేస్తాడంటండి, ఆశను తృప్తిపరుస్తాడు. చూడండి, మనం అలాగే ఆ యొక్క వాక్యమును చదువుకుంటూ ఉంటే మనకేమర్థమవుతుందంటే, ఇదిగో కుంటివాడు. ఇదిగో పేతురు, యోహానులు వారు ఎలాంటి వారంటే ఇదిగో మనలాంటి అవయములు కలిగిన వారే. పేతురు, యోహాను ఎలాంటి వారంటే ఇదిగో నేను ఎలా అయితే ఉన్నానో, నాకు 2 చేతులు 2 కాళ్ళు ఎలా అయితే ఉన్నాయో అలాంటి వ్యక్తులే వారు, మనుష్యులేనండి. కానీ వారు ఎటువంటి సాక్ష్యమును పొందుకున్నారో తెలుసా? ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారా? ఎలక్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఇదిగో భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చేసారు. ఇది ఎవరి వల్ల సాధ్యం అంటుండే, ప్రభు అయిన యేసు క్రీస్తులో నీవు నిలబడితే నీకు అది సాధ్యమే. ప్రభువు నీకు అనుగ్రహిస్తాడటువంటి శక్తిని, ప్రభువు నీకు అనుగ్రహిస్తాడటువంటి బలమును. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు పొందుకుంటారు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు వారు చూస్తారు. నీవు ప్రార్థన చేస్తే ఎటువంటి అనారోగ్యమైనా సరే, ఎటువంటి కష్టమైనా సరే అది విడిచిపెట్టిపోవటం ప్రభువు నీకు అటువంటి శక్తిని ఇస్తాడండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వారు ఏం చేస్తారంటండి, పగలు 3 గంటలకు, ఎలా అంటండి, పగలు 3 గంటలకు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ప్రార్థనా కాలం ఉంది. ఎక్కడికండి? ఇదిగో వారు దేవాలయంకు వెళ్తున్నారు, శృంగారం అనే దేవాలయానికి వెళ్తున్నారండి. ఈ రోజున మనము కూడా మందిరానికి రావాలి. ఇదిగో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ప్రభువులో మనము బలపరిచేవారుగా ఉండాలి, ప్రభువులో మనము నాటబడేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం నాటబడతామో, ఎప్పుడైతే ప్రభు యొక్క మందిరములో మనము ఒక ఒలీవ మొక్క వలె నాటబడతామో, మనం ఏం చేస్తామంటండి, ఇదిగో ఫలభరితమైన జీవితమును మనము పొందుకుంటాం. హల్లెలూయా. ఇదిగో మనము ఫలభరితమైన జీవితమును మనం పొందుకోవాలి. ఇదిగో ఫలభరితమైన జీవితమును మనం పొందుకున్నట్లయితే ప్రభు మనకేం చేస్తాడు? ఇదిగో ఆయన ఎన్నెన్నో మేలులను, ఎన్నెన్నో ఆశీర్వాదములు మన కొరకు దాచి ఉంచినవన్నీ ఆయన ఏం చేస్తాడంటేనే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అయా, నిన్ను ఆరాధించేవారుగా, నీ నామమును మహిమపరిచేవారుగా, నీ నామమును ఘనపరిచేవారుగా నేను మార్చబడాలి అని మనకు అటువంటి విశ్వాసం ఉండాలండి.
ఈ రోజున మనకి విశ్వాసము లేని జీవితము ఉంది. మనము ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థనలో ఎటువంటి ఫలాలు మనం అనుభవించలేకపోతున్నాం. ఆ మధ్యకాలంలో ఒకరంట మందిరానికి వెళ్ళి ఏమని, ఆ రోజుల్లో వర్షాలు లేవంటండి. వర్షాలు లేకపోతే ఆ అమలక్కలు ఏం చేశారేమే, ప్రార్థన చేసుకుందాం రండి, మనం వెళ్ళి మన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం రండి, వర్షం గురించి ప్రార్థన చేద్దాం, మనం అందరము ప్రార్థన చేద్దాం, మందిరంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, రండి రండి అని చెప్తే 4-5 వచ్చి ప్రార్థన చేస్తాను. అంతలోకి ఒక చిన్నపిల్ల అంటుందంట, అమ్మ నేను వస్తాను అంటే, ఎక్కడికే అంటే నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నావు, బయటికి కాదంటే, అయినా సరే వస్తానమ్మా అంటే, సరే గోడలు తట్టుకోలేక రా అని చెప్పారంట. అమ్మ అయితే ఇప్పుడే ఉండు అని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఆ చిన్నపిల్ల వెళ్ళి ఒక గొడుగు తెచ్చుకుంటుందంట. వాళ్ళందరూ అంటే పక్కునే, నువ్వేం పిచ్చిదానిలో ఉన్నావేంటే, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాం, నువ్వు గొడుగు ఎందుకు చేస్తున్నావు అంటే, మరి మనం ఎందుకు వెళ్తున్నావు అమ్మా అంటే, మనకు వర్షాలు లేవు కదా, వర్షం పడుతుంది కదేమో, ప్రభు వర్షం ఇస్తాడేమో, మనం ప్రార్థన చేస్తాక వెళ్తున్నాం అని నువ్వేంటి గొడుగు తీసుకొచ్చావంటే, చూడండి ఆ పిల్లకి ఎంత విశ్వాసం ఉందంటే, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి కదా. అంటే వారు ఎలా ఉంటున్నారంటే, విశ్వాసం లేని ప్రార్థన వారు చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే, పిచ్చిదానిలో నువ్వు ఉన్నావు, మనం ప్రార్థన చేస్తే వర్షాలు పడటం ఏంటి నాయన, మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి కార్యాలు అన్నట్టుగా ఆ పిల్లని తిట్టి ఆ గొడుగు అక్కడ పెట్టించారంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, మనము ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి జవాబిస్తాడని నువ్వు నమ్మాలి. ఇదిగో ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తానికే ఆయన ఎలాంటి వాడంటే, జీవము కలిగిన దేవుడు అండి మన దేవుడు ఏదో ఆశామాషి కలిగిన దేవుడు కాదు. మన దేవుడు ఆశామాషి కలిగిన దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగో ఆయన సైన్యములకు అధిపతి. ఎలాంటి వాడంటండి, సైన్యములంటే ఏదో 100-200 లేకపోతే 1000 మంది 10,000 మంది 1,00,000 మంది కాదండి, నువ్వు లెక్కింపలేని సైన్యము. ఇదిగో ఆయన లెక్కింపలేని సైన్యములకు అధిపతి అయిన ఉన్నాడు మన రారాజు యేసు ప్రభువారు. ఆయన సైన్యములకు అధిపతి ఉన్నాడు. ఆయన పరాక్రమము కలిగిన దేవుడు అండి. ఆయన పరాక్రమము కలిగిన దేవుడు. నీవు ప్రార్థన చేస్తే వినడా? నీవు ప్రార్థన చేస్తే ఆలకించడా? నువ్వు ప్రార్థన చేస్తే నీ మనములు వినడా? ఖచ్చితంగా వింటాడు. కానీ నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? ఇదిగో ఆయనకి యోగ్యకరమైన ప్రార్థన నీవు చేయాలి. ఇదిగో ఆయనకి ఇష్టమైన ప్రార్థన నీవు చేయాలి. ఇదిగో ఆయనకి ఎలాంటి ప్రార్థన చేయాలంటే, ఆయనకి నచ్చే ప్రార్థన నీవు చేయాలి. అయితే 1-2 వ్యక్తులు ఉన్నారండి. ఇదిగో వారు దేవునికి బలి ఇస్తున్నారు. వారికి ఉన్న ఆ సంపదలో నుంచి వారు ఏం చేస్తున్నారు, దేవునికి 2 బలులు అర్పిస్తున్నారు. 2 దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క దశమాగములు కానీ, లేక ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణలు కానీ, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క కానుకలన్నీ కరెక్ట్గానే ఇస్తున్నారు. కానీ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటండి, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాడు, ఇద్దామా ఇంత ఎందుకులే, కొంచెం ఇద్దాం, ఇంత వద్దులే, ఇంత 10 రూపాయలు ఎందుకు, 5 రూపాయలు ఇద్దాం, 5 రూపాయలు మనకి ఉంటాయి కదా అనుకున్నాడు. కానీ ఇంకో వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇదిగో నాకు వచ్చింది 10 రూపాయలే, కానీ దేవుడికి నేను మొత్తం ఇచ్చేస్తున్నాను. కానీ దేవుడు ఎవరో హృదయం చూశాడండి. ఇదిగో నీ దగ్గర దాచుకోకుండా, నీ దగ్గర నుంచి నువ్వు ధారాళముగా విస్తారముగా దేవునికి ఇవ్వాల్సిన మనస్సుతో నీవిస్తే ఖచ్చితంగా ఆయన నీ యొక్క మనవని ఆయన ఆలకిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ప్రార్థనా స్థలముకు వెళ్ళి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసేవారుగా మనం మార్చబడితే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడండి, ఖచ్చితంగా ఆలకిస్తాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అలాగే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా స్థలమునకు వెళ్ళేవారుగా ఉండాలి. ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము
16వ వచనము, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై, ఏదేమండి పుతోను అను దెయ్యము పట్టినదై, దయ్యను పట్టినదై, సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించు ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతులైన ఇక్కడ అంటారండి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై కేకలు వేసి చెప్పెను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాట అండి. చూడండి, ఎవరంట ఆమె? దెయ్యం పట్టింది. ఎలాంటిది? పొతోను అను దెయ్యము. పొతోను. ఆ దెయ్యం పడితే ఏం చేస్తారు? ఏం చెప్తారు? సోది. మీరు చెప్తున్నారా? సోది చెప్తున్నారా? సోది అంటే సోదమ్మ, సోది, ఆ సోది కాదు. కూర్చుంటారు కదా, ఏమను ముసలమ్మ ముచ్చట్లు. ఏం పడితే చెప్తారు? ఇదిగో జాగ్రత్త, పుతోను దెయ్యం పడితే ఏం చేస్తాం? ఈ మధ్య ఒక ఆవంట బాధపడుతుందంట, వేదన పడిపోతుందంట. అయ్యో, నేను చచ్చిపోతే నా పిల్లల్ని మా ఆయన్ని ఎవరు చూస్తారు? నేను చచ్చిపోతే మా పిల్లల్ని మా ఆయన్ని ఎవరు చూస్తారు అని ఆమె మదన పడిపోతుందంట. ఏం చేస్తుందంట? ఎక్కువ థింక్ చేస్తుందంట, ఆలోచిస్తుందంట. అమ్మమ్మలా చెప్తున్నారంటే, అమ్మ ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు అంటే, ఏమో నాకు తెలియదు, మా ఆయన చచ్చిపోతే నన్ను ఎవరు చూస్తారు, నా పిల్లల్ని ఎవరు చూస్తారు, అదే నేను చచ్చిపోతే నా పిల్లల్ని మా ఆయన్ని ఎవరు చూస్తారని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంట, ఆలోచిస్తుందంట. అక్కడికి వెళ్తుందంట, వాళ్ళతో మాట్లాడుతుందంట, ఇక్కడికి వెళ్తుందంట, వాళ్ళతో మాట్లాడుతుంది, ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుందని అదే చెప్తుంది, బాధపడిపోతుందంట. అయితే సేవకుడి దగ్గర వచ్చాడంట, ప్రార్థన చేస్తాడు. 2-3 వారాలు ప్రార్థన రాకపోతే వెళ్ళి ప్రార్థన చేశాడు. అమ్మ ఏంటి ప్రార్థన రాలేదని 2-3 వారాలు ప్రార్థన రావట్లేదు, ఏమయ్యా నాకేమో తెలియట్లా, నాకు నెమ్మది ఉన్నట్లా, సమాధానం ఉన్నట్లా, నేను చచ్చిపోతే నా పిల్లల్ని మా ఆయన్ని ఎవరు చూస్తారు? ఊరుకో, ఏంటమ్మా నువ్వెలా చచ్చిపోతావు, నువ్వెలా ఉన్నావు, దిండు ముక్కలాగా ఉన్నావు, నువ్వెలా చచ్చిపోతావు, ఏం తెలియదండి అని ఒక మదన పడిపోతుందంట. అయితే ఆయనకు అర్థమయ్యి ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేద్దాం అని ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేశాడో ఆమె ఏం చేస్తున్నాడండి, కింద పడి పాకుతుంది, పాములాగా పాకి గందరగోళం చేస్తుంది. అయితే నువ్వు ఎట్లా అంటున్నాడు, నువ్వెందుకు వచ్చావు ఏమిలోకి అంటే, నేను వచ్చా, పట్టుకున్నా. ఎప్పుడు పట్టుకున్నావు? ఇదిగో పలానా అందరూ పడుకున్నప్పుడు ఏమే ఫోన్లో ఏం చూస్తుంది, సీరియల్ చూస్తుంది. ఎలా ఆయన వచ్చాడు, ఇదిగో ఆమెను కొట్టాడు, కొట్టగానే ఆమె ఏడ్చింది, నేను ఏడ్చేసరికి నేను ఏడ్చాను, ఇదిగో అప్పుడు నేను పట్టుకున్నా. ఎవరు పట్టుకున్నారంటండి? ఏం పట్టుకుందంట? జాగ్రత్త, మీరు చూస్తున్నారేమో, ఏంటి సీరియల్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, ఫోన్లో వచ్చే రీల్స్ మీరు చూస్తున్నా, జాగ్రత్త, అది ఎవరు? దెయ్యము. ఇక్కడ చూడండి, ఏం పట్టిందంటండి ఈ పిల్లకి? ఏం పట్టిందంట? పొతోను అను దెయ్యము పట్టిందంటండి. ఆ దెయ్యం పడితే ఏం చేస్తారు? సోది చెప్తారు. దేవుని మాటను విడిచిపెట్టేసి, దేవుని మాటలను వినకుండా, ఇగో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా, దేవుని యొక్క మాటలు మాట్లాడుకోకుండా వీడేం చేశాడు, అదమ్మా ఇదమ్మా అని చెప్పేసి ఏదో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకుంటారు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, విస్తారమైన మాటల్లో ఏముండది? దోషముండక మన ఇదిగో నువ్వు విస్తారమైన మాటలు మాట్లాడితే ఆ మాటల్లో దోషం ఉంటుంది, ఖచ్చితంగా మాటలో ఆ పాపం ఉంటుందండి. ప్రభు ఆ మాటలు కాడ ఆయన యాక్సెప్ట్ చేయట్లా. ప్రభు ఆ యొక్క మాటలు కాడ యాక్సెప్ట్ చేయట్లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి చదువుకుందామండి ఆ యొక్క 16వ అధ్యాయము 16వ వచనము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యము పట్టినదై. ఒక్క నిమిషం అండి, మేము ఇక్కడ చూడండి వాక్యము మనం అందరం చదవాలి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అక్కడేమో ఇదిగో మేము ప్రార్థనా కాలమందు మందిరానికి వెళ్చున్నాం. ఇక్కడ ఎవరండి?
పేతురు, యోహాను. ఇదిగో వారు ఎక్కడ వెళ్తున్నారు? ప్రార్థనా కాలమందు వారు 3 గంటలకే ప్రభువును ఆరాధిస్తున్నారండి. ఇదిగో వారికి సమయమైనను అసంబంధమైనను వారు ఎలా ఆరాధిస్తున్నారంటే ప్రభువునందు ఆనందిస్తున్నారండి వారు. అయితే ఇక్కడ చూడండి, మేము ప్రార్థనా స్థలమునకు ఎక్కడికి వెళ్తున్నారంటండి? ప్రార్థనా స్థలానికి. నీవు ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. నువ్వు ప్రార్థనా స్థలానికి వెళితేనే ఇదిగో నిన్ను పట్టి పీడిస్తున్న మొండి దెయ్యములను సైతము యేసు ప్రభువారు విడిపిస్తాడండి. హల్లెలూయా. ఇదిగో నీవు పట్టి పీడిస్తున్న కఠినమైన దెయ్యములైనను, ఇదిగో నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను, దురాత్మ సమూహములైనను యేసు ప్రభువారు విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నీవు నమ్ముతున్నావా? ఇదిగో ఆయన వేరొక పట్టణం నుంచి వేరొక ప్రాంతానికి వెళుతుంటే ఒక వ్యక్తి అతను కనిపించాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఏదో నేను చూస్తున్నట్టు ఆయన పై రూపాలు చూసేవాడు కాదు. నేను చూస్తున్నట్టు ఆయన మన ఆ యొక్క దేహదారుయ్యము చూసేవాడు కాదు. నువ్వే వస్త్రాలు వేసుకున్నావు, నువ్వే బట్టలు వేసుకున్నావు, నువ్వు ఎలా ఉన్నావని నేనైతే చూస్తా. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే మన హృదయ అంతరంగములండి. మన హృదయంలో అంతరంగము ఉంది. అది ఎవరికి కనిపించదు, అది ప్రభువుకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏమి తలస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావో సమస్తము దేవునికి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇదిగో అతను యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ ఒక యవనస్తుడికి ఎన్ని దెయ్యాలు పట్టినాయంటండి? ఇదిగో చాలా అంటే శానా. మేము అనేకులం. ఎంతమంది అంటండి? అనేక మంది. అనేక దురాత్మలు పట్టబడి పీడించబడుతున్నాడు. ఇదిగో అనేక దురాత్మల చేత బాధించబడుతున్నాడు. ఇదిగో అతనే గాయపరుచుకుంటున్నాడు, అతనే పాడు చేసుకుంటున్నాడు. ఎలా పాడు చేసుకుంటే వ్యసనములండి. దురాత్మలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే తాగుడనే వ్యసనము, లేకపోతే అదేదో నవ్వులుతారండి. అది ఒక మేక దగ్గరికి వెళ్ళి, లేకపోతే మనం కుక్క పిల్లలు పెంచుకుంటాం కదా, కుక్క పిల్లల దగ్గరికి వెళ్ళి కుక్క పిల్లల చేతులు వేసి అమ్మ ఇది తిను అంటే తింటదా? చీచి, దాన్ని తిన్నకాడ తినదు. ఒక మేక దగ్గరికి వెళ్ళి మేక ఇగో ఈ పట్లంలో ఉన్న తిను అంటే తింటదా? మన వాళ్ళు ఏం చేస్తారు? అటుని అటు 2 దవలు పెట్టి నవ్వులుతారు. అది ఒక కుక్క కాడ తిందండి. కానీ మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారంటే వాటికంటే హీనమైన స్థితిలో ఉంటున్నారు. ఇదిగో అతను ఎలాంటి వాడంటే అనేక దయ్యముల చేత పట్టబడి బాధించబడుతున్నాడు. తనకు తనే గాయపరుచుకున్నాడు, తన దేహమును పాడు చేసుకుంటున్నాడు, తన అవయవాలన్నీ పాడు చేసుకుంటున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు. అతన్ని బంధిస్తున్నారంట. అతన్ని ఇదిగో చైన్స్ వాళ్ళని గొలుసులతో బంధిస్తున్న ఆ గొలుసులను ఎలా తెంపేస్తున్నాడంటండి? ఇదిగో ఇట్లా ఈజీగా తెంపివేస్తున్నాడు. ఎందుకంటే అతనిలో దురాత్మ సమూహం ఉంది. దురాత్మ సమూహం ఉందండి. అతను దురాత్మ సమూహం ఉండి అతను అంటున్నాడు కదా, ఇదిగో నజరేయుడైన యేసు, నాతో మీకు ఏమి పని? నన్ను బాధించుకు, నన్ను హింసించొద్దు, నువ్వు నన్ను బాధించొద్దని ఆ దెయ్యమండి, ఆ దెయ్యాలు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఇదిగో సర్వోన్నతుడు అంటే ఏంటండి? దాని అర్థము ఇదిగో ఈ ప్రపంచం యావత్తు కలుగు చేసిన దేవుని యొక్క కుమారుడు. దెయ్యములేనండి, దెయ్యాలు గజ 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 వణికిపోతున్నాయి. దురాత్మలు దేవునికి వణుకుతున్నాయి. దురాత్మలు దేవుని యొక్క శక్తి ముందు అల్లల్లాడిపోతున్నాయి. కానీ నువ్వెందుకు దేవునికి భయపడట్లా? నువ్వెందుకు దేవునికి విధేయత చూపించట్లా? నువ్వు దేవునికి భయపడకుండా దెయ్యాలకు భయపడమంటే అమ్మో దెయ్యం వస్తుందా అంటే ఏం చేస్తారు? 2, 3, 4 అయిపోతాయి. కానీ దేవునికి భయపడట్లా. నువ్వెందుకంటే ఇదిగో దేవుని యొక్క శక్తి నీవు ఎరగల, దేవుని యొక్క నామమును నీవు తెలుసుకోవాలా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు మనతో తెలియజేస్తున్న మాటలంటే, ఇదిగో అతని దగ్గరికి వెళ్ళాడు. అతను అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు ఎవరివి అని అడిగాడు ప్రభు. అయ్యా మేము ఎంతమంది ఉన్నాం? మేము అనేకులము. దురాత్మలు పట్టిన వారు అలాగే ఉంటారండి, పాడు చేసుకుంటారు. వారు దేహములను పాడు చేసుకుంటారు. ఇదిగో వారి యొక్క అవయవాలు పాడు చేసుకుంటారు. ప్రభు మనకొక వ్యవస్థను పెట్టాడు కదా, వివాహం అనే వ్యవస్థ. అది ఎంత ఘనమైనదో తెలుసా? అందుకనే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన దానిని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నామండి. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు.
ఎందుకంటే వాక్యమే నేను దీంట్లో ఉన్నా మీకు చెప్తున్నానండి. ఇదిగో దేవుని యొక్క వాక్యము నీకు తగులుతుందంటే, దేవుని యొక్క వాక్యం నిన్ను తాకుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటి? నీ పాపములను ఒప్పింప చేయటమే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటండి? మన పాపములను ఒప్పింపజేసి మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధవంతులుగా, యథార్థవంతులుగా, చంటనిలాగా ఉండాలని చెప్పాలి. లేవన్నాయట? చెప్పు, నేను నీ గురించి మంచి సాక్ష్యం కలిగి ఉన్నా. లేవా? హల్లెలూయా. మనం అందరం ఎలా ఉండాలంటండి? ఇదిగో దేవుని దృష్టిలో ఒక మంచి వధువు సంఘముగా మార్చబడాలి. అందుకే ఒక పల్లవి ఉంటుంది కదా, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలుపులు పంట పండిని, నేను వధువుగా నిన్ను చేరువేళ యుగ యుగాలు నన్నేలు కొందువే. ఒకసారి ఆ పాట పాడుకుందామా? నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెనే, నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండెనే, నీ వధువై నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువరే, యుగ యుగాలు నన్నేలు కొందువరే. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు ఒక వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ప్రభు ఆ యొక్క వ్యవస్థలో మనం ఎలా ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన రీతిగా మనం ఉండాలండి. ఇదిగో ఆయన కోరుకుంటుంది, ఆయన ఇష్టపడేది ఏంటంటే నువ్వు యథార్థవంతునిగా, యథార్థరాలుగా నీవు జీవించి ఆయనతో యుగ యుగములు ఎలా ఉండాలంటండి? సంతోషకరమైన పట్టణంలో నిన్ను చేర్చాలని ప్రభు ఈ లోకానికి వచ్చి ఇదిగో తనను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు వారికి తగ్గించుకోవాల్సిన అవసరం ఏంటండి? ఆయన ఎలాంటి వాడంటే ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయనకి ఎవరు పరిచర్య చేస్తారంట? ఇదిగో దేవదూతలు పరిచర్య చేస్తారండి. ఇదిగో మనకి పరిచర్య చేయడానికి ప్రభువు కూడా దేవదూతలను పంపించాడు. నువ్వు తక్కువ వారివి కాదండి, నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన దానివి. ఇదిగో నువ్వు ఎలాంటి వాడివంటే దేవుని దృష్టిలో చాలా ఘనమైన పాత్రవి నీవు. అందుకనే స్వయాన తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఇదిగో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏం చేశాడండి? బలి పశువుగా మార్చబడ్డాడు. లేదు, నువ్వు కుదరదు, తప్పదు. ఇదిగో వారు నా ప్రజలు, నేను వారికి దేవుడై ఉన్నాను. వారి పాపముల నిమిత్తము, వారి శాపముల నిమిత్తము నీవు బలి పశువుగా మారాలి. అంతే. లేదయ్యా నా వల్ల కావట్లేదు. గెచ్చమనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభు, ఈ లోక పాపము నేను భరించలేంత భయంకరంగా ఉంది, నా వల్ల కావట్లా, ఈ గిన్నె నా ఎద్దు నుంచి తీసివేయి, ఈ శ్రమను నా దగ్గర నుంచి తీసివేయి, ఇదిగో నీవు ఈ పరిస్థితి నేను తట్టుకోలేకపోతాను. దేవుడు ఎలా ఉన్నాడంటే మదన పడిపోతున్నాడు, వేదన పడిపోతున్నాడు, భయంకరమైన హై ప్రెషర్తో ఆయన ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడండి. మీరు గమనించండి, మీకు రేపొద్దున మిమ్మల్ని చంపేస్తాం, మీకు ఊరేస్తామంటే మీకు చక్కగా నిద్ర పట్టిద్దా? పట్టదు. అసలు నిద్రపో. మనం ఏంటి, నా పిల్లలు ఏమైపోతారు, నా వాళ్ళు ఏమైపోతారు, అమ్మో అదా ఇదే అది ఇదని చెప్పేసి మనం ఓకు మదన పడిపోతామండి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఆయన చనిపోయేక ముందు, ఇగో ఆయన చనిపోతున్నాడు, ఇంకా కొద్ది గంటల్లో ఆయన చనిపోతున్నాడు. ఈ గిన్నె నా ఇద్దరి నుంచి తీసివే ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభు అంటున్నాడు కదా, తండ్రి అంటున్నాడు కదా, నీవు అనుభవించవలసిందే, ఆ శిక్షను నీవు అనుభవించవలసిందే. ఎందుకంటే వారు నాకు ఇష్టమైన వారు, ఇదిగో వారు నా ప్రజలు, ఇదిగో నేను నా యొక్క స్వరూప్యంలో వారిని నేను చేసుకున్నాను. వారితో నేను మాట్లాడాలి, వారితో నేను అనేక సంగతులు వారితో నేను బయలుపరచాలి, అనేక విషయాలు వారితో నేను మాట్లాడాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడండి. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు మాటను వినకుండా ప్రభు యొక్క మాటలు నువ్వు పెడచెవిని పెట్టేస్తున్నావు. నీకు న్యాయమేనా? చెప్పండి, మీకు న్యాయమేనా? యేసు ప్రభు వారు ఆయన యొక్క యవ్వన రక్తం అండి, ఇదిగో నా మీద కొంచెం ఎన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉంటుంది. అంటే నేను ఎలా ఉన్నానో, అంటే నాకంటే అందగాడు యేసు ప్రభు వారు, నేను కొంచెం నల్లగా ఉంటాను, ఆయన నాలాగే ఉండేవాడు ఇంచుమించుగా. అంటే నా యొక్క యవ్వనం, నేను ఎంత వయసులో ఉన్నానో
ఇదిగో ఆయన కూడా అంతే వయసులో ఉండేవాడండి. మరి ఆయన ఎంత యవనస్తుడు కదా. ఇదిగో రేపో మాపో మనము ఊరు రమ్మంటుంది, అదే ఊరు పొమ్మంటుంది, కాటు రమ్మంటుంది. మరి వారి కొరకు యేసుప్రభు వారు ఎందుకు రక్తమును చిందించాడు? ఎందుకంటే ఆత్మ చాలా విలువైనది. ఇదిగో నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడండి. ఇదిగో ఆయన నిన్ను ఒప్పింపచేస్తాడు. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరు ఆటంకపరచమాకండి. అయితే చూడండి ఆ యొక్క 16వ వచనంలో ఏముంది? ఇదిగో మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పొతోను అను దెయ్యమును పట్టిన సోది చెప్పుట చేత తన యజమానుడికి బహులాభము సంపాదిస్తుందండి. మళ్ళీ చదువుకుందాం. అయితే మాకు ఎదురుగా వచ్చింది. ఓకే ఒక నిమిషం. హల్లెలూయా. ఇదిగో అతని ఆమె ఏం చేస్తుందంట? ఆ దెయ్యములు పట్టింది. ఆ దెయ్యం పట్టిన చిన్నది ఏం చేస్తుంది? ఇదిగో తన యజమానుడు ఎవడు? తన యజమానుడు ఎవడండి? సాతాను. వాడికి ఏం చేస్తుంది? బహులాభము చేస్తుందంట. ఏం చేస్తుందంటే బహులాభం. ఈ రోజున మనము కూడా మన యొక్క సంపదంతా ఇదిగో నీ రక్తమును చెమటగా మార్చి నువ్వు కష్టపడి నీ చిందించిన రక్తమును ఇదిగో నీ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క చెమట రక్తముగా మార్చబడి నువ్వు ఎంత గొడ్డు కష్టపడి ఇదిగో తీసుకువెళ్ళి నీవు మందు షాపులో పెట్టడానికేనా? లేకపోతే తీసుకువెళ్ళి ఇదిగో వేశ్య గృహాల్లో పెట్టడానికేనా? ఇదిగో నువ్వు తీసుకువెళ్ళి ఆ యొక్క పనికి మాల విషయాల్లో నీ యొక్క డబ్బులు నీ యొక్క కష్టార్జితమును పెట్టడానికేనా? కాదండి. మనం ప్రభువుకు మాత్రమే మనము దాసులము. ఇదిగో ప్రభువుకు మాత్రమే మనము యోగ్యత కలిగిన వారమండి. ప్రభువుకు మాత్రమే మనము ఇదిగో సంబంధించిన వారమండి. అయితే ఆ చిన్నది ఏం చేస్తుందండి? పొతోను అను దెయ్యం పట్టిన చిన్నది అదేం చేస్తుందంటే సోది చెప్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే ప్రభు నామమును మహిమపరిచేవారుగా ఉండాలండి. ప్రభు నామమును గణపరిచేవారుగా మనం మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చదువు మా కింద చదువు. బహులాభం సంపాదించుకుని ఒక చిన్నది ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్ములను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఇక్కడ పాయింట్ అండి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురింపజేసి ప్రచురించు వారై కేకలు వేస్తుందంటండి. ఇదిగో అక్కడేమో అనేక దెయ్యముల చేత పట్టబడిన వాడు, ఇదిగో సర్వోన్నతుడైన దేవుడా, సర్వోన్నతుడైన యేసు ప్రభువా, ఇదిగో మాతో మీకు ఏమి పని? మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నావు? మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావు అంటే అతను అంటున్నాడు కదా, ఈ మనుషుడిని విడిచిపెట్టి పో, ఈ మనుషుడు నాకు సంబంధించిన వాడు. హల్లెలూయా. ఇదిగో మనమందరము ప్రభు వారమండి. ప్రభు రక్తంలో మనము కడగబడ్డాం. ఆయన యొక్క అమూల్య రక్తము చేత, ఆయన నిష్కలంకమైన రక్తము చేత మనము మార్చబడ్డాం. ఆయన అంటున్నాడు కదా, ఈ వ్యక్తి నా వాడు, నీకు సంబంధించిన వాడు కాదు. దెయ్యములు అంటున్నాయి కదా, ఇదిగో ఆయనకి లోబడుతున్నాయి. దెయ్యములు ఆయనకి లోబడుతున్నాయి. మనం ఎవరి దగ్గరికన్నా దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఏం చేస్తే? ఆ మధ్యకాలంలో నేను ఒక పాస్టర్ గారిని చూస్తాను. అంటే మధ్యకాలం కాదు, నా చిన్నతనంలో ఒక ఆమెకు దెయ్యం పట్టింది. ఒక ఆమెకు దెయ్యం పడితే ఆమె ఏం చేసింది? అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారన్నమాట. ప్రార్థన చేయించుకుంటే ఆమె ఏం చేసింది? పాపం అయ్యగారికి పంచి, పాతకాలం మా అయ్యగారు కదా, ఆయన పంచి అయితే ఏం చేసింది? పాపం ఆయన పంచి ఓడగొట్టేసింది. ఆమె ఏం చేస్తుంది? ఆయన మీద పడిపోయి ఆయన ఓకు రక్కేస్తుంది. ఏంటంటే ప్రార్థన లేకపోతే దెయ్యములు ఏం చేస్తాయి ఏంటండి? తిరగబడతాయి. ఆయన పాపం ముసలాయన కదా, పాపం ఆయన పడిపోయాడు. మా చిన్నతనం మాకు తెలియక మేము పరిగెత్తాం. అట్లా ఉంటుంది. ఏంటంటే నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, ఇదిగో మనము ప్రార్థనా స్థలమునకు వెళ్ళాలి. ప్రార్థనా స్థలముకు నువ్వు వెళ్ళినట్లయితే నువ్వేం చేయబడతావు? ఇదిగో నువ్వు విడిపించబడతావు. ఎక్కడి నుంచి విడిపించబడతావు? ఇదిగో దెయ్యముల చేత నువ్వు విడిపించబడతావు. మీరు గమనించండి, ఇదిగో జ్వరము కూడా ఒక దురాత్మే. మనలో అవయవాళ్ళు పాడు చేసేది కూడా దురాత్మే. ప్రతి ఒక్కటి మన యొక్క దేహములను పాడు చేసేది దురాత్మేనండి. ఇదిగో దురాత్మ పట్టిన వారు ఏం చేస్తారంటండి? ఇంకో వ్యాధిగ్రస్తులు అవుతారు. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు స్వస్థపరుస్తావు.
ఇదిగో నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు అనుభవిస్తావు అని ప్రభు తెలియచేస్తున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, ఆమె ఏం చేస్తుందంట, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై కేకలు వేస్తుందండి. కేకలు వేస్తుందంటండి. ఈ రోజున మనము ఆయన శక్తిని మనము తెలుసుకుని, ఆయన ప్రేమను మనం ఎరిగి, ఆయన నామములో మనం బాప్తిస్ము పొంది, నువ్వు ఒక్కరికైనా సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని గురించి నీ ఒక్కరికైనా ఆయన వాక్యం నువ్వు ప్రకటిస్తున్నావా? అరే యేసుప్రభుని నమ్ముకోరా, యేసుప్రభు వారిని నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే నువ్వు స్వస్థపరుస్తావు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, యేసుప్రభు వారిని నమ్ముకుంటే నీకు ఒక సుఖ జీవితం ఆయన అనుగ్రహిస్తాడు, యేసుప్రభు వారిని నమ్ముకుంటే ప్రాముఖ్యంగా నీ కుటుంబానికి రక్షణ వస్తుంది అని నువ్వు చెప్పావా? ప్రభు అడుగుతాడండి రేపొద్దున లెక్కలోనికి. మీరు అనుకోవచ్చు, సేవకులకే కదా బాధ్యతను అప్పగించింది, సేవకులకే కదా దేవుడు ఆ మాటలను చెప్పమని చెప్పిందంటే, లేదండి. ఆయన అంటున్నాడు కదా, ప్రతి ఒక్క వ్యక్తికి సువార్తను ప్రకటించే హక్కు ఉంది, బాధ్యత ఉంది. ప్రభు నిన్ను సువార్త ప్రకటించాలి. ఏదో బైబిల్ పట్టేసుకుని వైట్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళమంటే కాదండి. నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు చదువుకుంటున్న చోట, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, లేకపోతే నువ్వు చేస్తున్న ఏ పనిలో చోట అయినా సరే నువ్వు ప్రభువుని గురించి సువార్త ప్రకటించాలి. నువ్వు మాదిరిగా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉండాలంటే వాక్యానుసారమైన జీవితమును మనం అనుభవించాలి. మేము అంటే మనమందరము ప్రార్థనా స్థలమునకు వెళ్ళేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో ప్రార్థనా స్థలమునకు వెళ్ళేవారుగా ఉండాలి. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులండి. సేవకుడైన వాడిని దేవుడు నియమిస్తాడు. సేవకుడైన వాడిని ఎవరు నియమిస్తాడండి? మేము వచ్చేసి ఏదో ఇక్కడ నిలబడ్డామంటే చెల్లుతామా? జాంతానై కుదరదు. ఇక్కడ నిలబడాలంటే ఎంత ఏముండాలి? గట్స్. ఇక్కడ నిలబడాలంటే ఏముండాలి? తెగింపు ఉండాలి. ఇక్కడ నిలబడాలంటే ఏముండాలి? సాక్రిఫికేషన్ ఉండాలి. ఇక్కడ నిలబడాలంటే ఏముండాలి? ఇదిగో మా జీవితమును ఇదిగో ప్రభు కొరకు సమర్పించుకునేవారుగా ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనము చూడండి. సేవకుని ఎవరు నియమిస్తాడో నేను చెప్తాను. ఇర్మియా గ్రంథము యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలా హల్లెలూయా. ఇక్కడ నియమించేది ఎవరండి? చెప్పాలి. ఎవరు? చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ నియమించేది ఎవరు? మన దేవుడైన యెహోవాయే. ఇదిగో సేవకుడిని నిలబెట్టేది దేవుడే. సేవకుడి నుంచి మాట వస్తుందంటే ఆ మాటకు నీవు లోబడాలి. నీకెన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులున్నా, నీకెంత పలుకుబడి ఉన్నా, ఇదిగో ప్రభు ముందు మనం ఎలాంటి వారుగా ఉండాలంటండి? లోబడాలి. ప్రభు ముందు ఎలా ఉండాలండి? మనం విధేయత కలిగి జీవించాలి. ఇదిగో ప్రభువునందు మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఇదిగో మనం జీవితమును సమర్పించుకునేవారుగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆయన అంటున్నాడు కదా, ఆ దెయ్యం అంటుంది కదా, పొతోను దెయ్యం పట్టిన ఆ చిన్నది ఏం చేస్తుందండి? కేకలు వేస్తుందంట. వీరెవరు? సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు. నేను చెప్పబోయే మాటలు ఏంటంటే, ఇదిగో అక్కడేమోంది, వారు ప్రార్థనా కాలమందు ఇదిగో ఎక్కిపోతున్నారంటే. ఎక్కడికి ఎక్కిపోతున్నారు? మందిరానికి వెళ్తున్నారు. ఈ రోజున మందిరానికి వస్తే నీ సమస్య తీరుతుంది. మందిరానికి వస్తేనే నువ్వు బాగు చేయబడతావు. మందిరానికి వస్తేనే నీ యొక్క జీవితము కట్టబడుతుంది. ఇదిగో మందిరానికి వస్తే నీ యొక్క కుటుంబంలో సమాధానము, నెమ్మది కలిగి ఉంటుంది. ఏదో మందిరానికి వస్తున్నాను వెళ్ళిపోతున్నానంటే కాదండి. మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో మన యొక్క ప్రాణాత్మ దేహములను ప్రభువుకి అర్పించాలి. అందుకే ఒక మాట ఉంటుంది కదా, అది మీకు కఠినంగానే ఉండొచ్చు. ఇదిగో నా మందిరములు మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఇది నా మందిరము, దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది, ఇదిగో నేను ఇక్కడ సంచరిస్తున్నాను. దేవుడు మాటిస్తే ఆ మాట తప్పుతాడండి? చెప్పండి, తప్పుతాడా? ఆయన ఏమంటున్నాడు? ఎక్కడైతే 2-3 కూడి
ఆయన నామంలో ప్రార్థన చేస్తారో కూడతారో అక్కడ ఏమంటున్నాడు? నిత్యముగా, మరింత నిత్యముగా నేను అక్కడ ఉంటాను. మరి మనం ఎక్కువ ఉన్నాం కదా, 2-3 కంటే చాలామందినే ఉన్నాం కదా. ఒకసారి హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా, శక్తి కొలది. సరిపోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన నిత్యముగా ఇక్కడ ఉంటానని చెప్పాడండి. నిత్యముగా ఆయన ఇక్కడ ఉంటానని చెప్పాడు. ఈరోజున నువ్వు లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మాకు లోబడమని చెప్పట్లా మేము. ఏదో మాట వినాలి కాబట్టి సేవకుని మాట వినండి, అది మీకు ఆశీర్వాదకరము. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, సేవకుడు అనేవాడు ఎలా ఉండాలంటే బుద్ధి చెప్పుటకును ఖండించుటకును వారిని ప్రేమించుటకు నిలబడి ఉన్నాడు. సేవకుడి నుంచి మాట వస్తే ఆ మాట మీరు వినాలి, అది మీకు ఆశీర్వాదకరము, మీకు దీవెనకరమండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా స్థలమునకు వెళ్ళాలి. ఈరోజు నా ప్రార్థనా స్థలమునకు వెళ్ళకుండా చాలామంది ఎక్కడికెక్కడికో సండే వస్తుందంటే ఇదిగో సినిమాలకని షికార్లకని వారు పోతున్నారండి. చాలామంది ఎంత భయంకరమైన పరిస్థితి. వారు క్రైస్తవులే, మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నారు. కానీ వారు చూస్తుంటే ఎక్కడ ఉంటున్నారు? సినిమా హాల్లో ఉంటున్నారు. వారు చూస్తే ఎక్కడ ఉంటున్నారు? ఏదో పార్టీల్లో ఉంటున్నారు. ఏదో చూస్తుంటే వారు ఎక్కడ ఉంటున్నారు? ఏదో ఫంక్షన్లోనో ఏదో పెళ్ళిళ్ళలోనో వారి యొక్క జీవితంను వారు అలా ఎల్లబరుచుకుంటున్నారు. కానీ అరే, ఈరోజు దేవుని మందిరము కదా, ఈరోజు దేవుని యొక్క సమయము కదా, ఈరోజు పరిశుద్ధ ఆదివారము కదా, ఈ పరిశుద్ధ ఆదివారం ముందు నేను ప్రభువుని స్తుతించాలి, ప్రభువు నామాన్ని మహిమపరచాలని ఏమాత్రము ఆలోచన లేదండి. అక్కడ ఏమంటున్నారు? ఇదిగో ఎవరు? పేతురు, యోహాను వారు ప్రార్థనా కాలమందు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నారంటండి. ఈ రోజున మనము కూడా దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళాలి, దేవుని మందిరానికి రావాలి, ఆసక్తితో రావాలి. దేవుని మందిరానికి వస్తే నేను బాగు చేయబడతా, దేవుని మందిరానికి వస్తే నేను సరి చేయబడతానని మనము ఇదిగో గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చూడండి, మనం దేవుని మందిరానికి రావటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, రోమిలికి రాసిన 5వ అధ్యాయము, రోమిలికి రాసిన చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో మనము ప్రార్థనా కాలానికి దేవుని మందిరానికి కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. ఇదిగో నీవు మందిరానికి వస్తే, నువ్వు క్రమంగా మందిరానికి వచ్చి ఆశీర్వాదకరంగా నీవు నిలబడినట్లయితే ఇదిగో ప్రభు ఏం చేస్తారంటండి, కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనం ఏం చేస్తాం? తండ్రితో సమాధానపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సమాధానపరచబడాలి, నీవు సాంగత్యము చేయాలి, దేవునితో నడవాలి, దేవునితో అనేక విషయములను మాట్లాడాలి, దేవునితో అనేక విషయములు నువ్వు ఇదిగో ఆయనతో చర్చించాలి. మనం ఎలా ఉండాలంటండి? ఇదిగో ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి, ప్రార్థన కాలానికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ప్రార్థన సమయానికి మనం వస్తామో ఇదిగో అంటున్నాడు కదా, మనలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ విడిచిపెట్టిపోతుందండి. ఏదో నువ్వు నామకార్థంగా వస్తే కార్యాలు జరగవు. నువ్వు నామకార్థంగా మందిరానికి వస్తే నువ్వు అద్భుత కార్యాలు చూడలేవు. నువ్వు నామకార్థంగా వస్తే అది నీకన్నా ప్రయోజనం ఉందా? చెప్పాలి. నువ్వు నామకార్థంగా దేవుని మందిరానికి వస్తే అది నీకైనా ప్రయోజనం ఉందా? లేదండి, లేదు. మనం ఎలా రావాలంటే ఇదిగో ప్రార్థన కాలమందు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. నిజంగా స్టాన్లీ చాలా గుడ్. ఎందుకంటే నేను ఆ విషయంలో మా అక్కడ ఉంటుంది, వైఎస్ఆర్ కాలనీలో ఉంటుంది, కరెక్ట్గా టైంకి వచ్చేస్తుందండి. అలా ఉండాలి మనము కూడా. ఎలా ఉండాలంటే ఇదిగో ప్రార్థనా కాలాన్ని వెతకాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో ఇదిగో విశ్వాసం ఉంది, దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషము దాగి ఉందని మనం ఏం చేయాలి? మనం అలా వెతకాలి. మనం అలా వెతికినట్లయితే ప్రభు మనకేం చేస్తాడంటండి? ప్రభు మనకేం చేస్తాడు? ఇదిగో ఇక్కడ మనకి కన్క్లూజన్ ఇచ్చేసాడు కదా, మనకి క్లియర్ చేస్తాడు. ఇదిగో మనకి క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు, నువ్వు ప్రార్థనా కాలమందు ఇదిగో దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేయబడతావు?
అక్కడేమో కుంటివాడిని బాగు చేస్తాడు. నువ్వు పడి ఉన్నావేమో అంటే దాని యొక్క సారాంశం ఏంటంటే, ఇదిగో నువ్వు మందిరానికి వస్తే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు పడిపోయినా, ఒకవేళ నువ్వు మళ్ళా లోకంలో నువ్వు పడిపోయినా, ఇదిగో ఆయన అంటున్నాడు కదా, ఆయన నిన్ను లేవనెత్తుతాడండి. ఆయన నీ కుడి చేపట్టుకుని లేవనెత్తుతాడు. ఇదిగో నీవు ప్రార్థనా కాలమందు దేవుని మందిరాన్ని వెతికినట్లయితే, నువ్వు పడిపోతే ఆయన ఏం చేస్తాడు? నిన్ను లేపుతాడు. ఆయన నీ కుడి చేయబట్టుకుని నిన్ను లేపుతాడు, నీకు బలమును అనుగ్రహిస్తాడు. లేక చూడండి, మరలా ఈ యొక్క అపొస్తలుల కార్యము 16వ అధ్యాయంలోనికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రార్థనా కాలమందు మనము దేవుని సన్నిధిని వెతికితే మనలో ఉన్న కఠినమైన దెయ్యములు కూడా విడిచిపెట్టిపోతాయి. ఇదిగో మనము ఒకవేళ మన సంపద అంతా తీసుకువెళ్ళిపోయి వేరే వారికి మనము తగలేస్తున్నామా? జాగ్రత్త, అది ప్రభువు ఇష్టపడ్డండి. ప్రభువుకి ఇవ్వాలి. ప్రభువుకి ఇచ్చే విషయంలో ధారాళముగా ఇస్తే ప్రభు ఏం చేస్తారండి? వారిని అంత ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజున దశమ భాగములు ఇవ్వట్లా చాలామంది. ఎందుకంటే అది మీది కాదండి, ఆ సొమ్ము ప్రభువుది. ప్రభువుకి ఇచ్చేయాలి. జాగ్రత్త. మీరు ఎవరన్నా అప్పు ఉన్నారనుకోండి, ఇవ్వట్లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? గొడవడైనా సరే తీసుకుంటారు. కానీ ప్రభు అలా గొడవాళ్ళు, కానీ నీకు రావాల్సిన ఆశీర్వాదంలో దీవెనలు స్టాప్ చేస్తారు. ఎందుకంటే ప్రభువుకి ఇవ్వాల్సింది ప్రభువుకి ఇచ్చేయాలి. కానుకలైనా ప్రతిష్టార్పణలైనా నీవు దేవుని మందిరంలో నువ్వు చేసుకున్న ఒప్పుకోలైనా సరే నువ్వు దేవుని మందిరానికి ఇచ్చేయాలి. ప్రభువు యొక్క వాక్యం తెలిసి నేను చెప్పట్లేదండి, నేను చెప్పడానికి ఎవరిని నాకు అసలు ఏం తెలియదు, కానీ వాక్యమే చదువుతున్నాను కాబట్టి ఆ వాక్యంలో ఉన్న సారాంశం మీకు చెప్తున్నా. దేవుని మందిరానికి మనము ధారాళంగా ఇవ్వాలి. నువ్వు ఎంతైతే ఇస్తావో, నువ్వు నీ శక్తి కొలది ఇస్తావో ప్రభు ఏం చేస్తాడు? అది చూస్తాడండి. ఒక పేద ఎదవరాలు కానుక పెట్టులో ఎంత వేసిందంటండి? ఎంత వేసింది? 2. ఆమె దగ్గర ఉన్నది అదే, ఆమెకు ఆధారం అదే, ఆమె పోషించబడటానికి అదే. కానీ ప్రభు కంటే నాకు ఎక్కువ ఏం కాదు. ఈరోజున ఒక మాట, ఎవరో అన్నం కూర వండుకుని వచ్చారు, చేతులు ఎత్తండి. అన్నం కూర వండుకుని ప్రార్థనకు వచ్చారు, చేతులు ఎత్తండి. వండుకోలేదా? వెరీ గుడ్. కానీ మనం ఎలా ఉండాలంటే, అన్నం కూర అయినా సరే పక్కన మనం బతకాలి, అది అవసరమే. కానీ ప్రభు మందిరానికి మనం ఎలా ఉండాలంటే, ఇదిగో నీ యొక్క దేహమును పరిశుద్ధపరుచుకునేవారుగా, ప్రభు కొరకు మనము ఒక నిరీక్షణ కలిగేవారుగా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకుని తినవచ్చు. నేను చెప్తా అమ్మగారు మనం ఎలా ఉండాలంటే మాదిరికరంగా మనం మార్చబడాలి, సంఘానికి మాదిరికరంగా మార్చబడాలి. మనమే లేటుగా వస్తే మన మాట ఎవరు వినరు, మనం మాదిరికరంగా మార్చబడాలి. ఈరోజు ఆదివారం మా ఇంట్లో ప్రార్థన అయ్యేంతవరకు వంట వండటానికి వీల్లేదు. మేము ప్రార్థన అయిన తర్వాత వండుకుని తింటాం. అయితే ప్రభు మందిరానికి మనం ఎలా ఉండాలంటే పస్తులతో రావాలంటే కాదండి. ఇదిగో నీవు ప్రభు మందిరానికి ఎలా రావాలంటే, ఇదిగో ఆనాడు భక్తులైన వారు ఎలా వచ్చారో, ఇదిగో వారు వచ్చి వారు ఏం చేస్తున్నారు? ప్రభు మందిరానికి వస్తే మొట్టమొదటిగా ఏమవుతుందంటండి? ఇదిగో నీవు పడిపోతే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. రెండోది, ఇదిగో నీ కఠినమైన దెయ్యములు, ఇదిగో కఠినమైన దురాత్మ శక్తులు, ఇదిగో నీలో ఉన్న ప్రతి ఒక్క అంధకారపు శక్తులను ఆయన ఏం చేస్తాడు? విడిపింపజేస్తాడు. మూడోది, ఇదిగో ఆయన మనల్ని ఏం చేస్తాడంటండి? తండ్రికి మనకి సమాధాన పరుస్తాడు. అంటున్నాడు కదా, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా మీరు తండ్రి దగ్గరికి చేర్చబడరు. నిజమేనండి, యేసు క్రీస్తు ప్రభు ద్వారానే మనము ఇదిగో తండ్రి యొద్దకి మనము చేర్చబడతాం. ఇదిగో ఆయన యొద్దకు మనము చేర్చబడాలంటే ప్రభువే మనకి మాదిరి, ఆయనే మనకు మార్గమై ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవం అంటే ఏదో మతం అనుకుంటున్నారండి చాలామంది. ఇదిగో క్రైస్తవం అంటే వారు ఇదిగో తక్కువ కులస్తు దేవుడే కదా అనుకుంటున్నారండి. కాదు, అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి. ఇదిగో క్రైస్తవం అనేది ఒక మార్గమే. ఇదిగో క్రైస్తవం అనేది ఒక మతము కాదు, క్రైస్తవం అనేది ఒక మార్గము. ఇదిగో ప్రభువుతో నీకు సమాధానపరిచే మార్గము. మనం ఏం చేయాలంటే ప్రార్థనా కాలమందు దేవుని ఒక మందిరమును వెతికినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను దేవునితో సమాధానపరుస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనా కాలాన్ని వెతకాలి, దేవుని మందిరానికి రావాలి. పనులు ఉంటాయి, మరి పక్కన పెట్టేసాను ఆదివారం నాడు. నేను కోరుకునేది ఒకటే, ఏంటంటే మీరు ప్రభువుని నిండు మనసుతో
ప్రభువుని యథార్థవంతులుగా, నీతిమంతులుగా ప్రభువుని మీరు ఆరాధిస్తే ప్రభు మీకు కొరత అంటే మీకు ప్రభు ఆశీర్వాదించకుండా మిమ్మల్ని ఉంచే దేవుడా? లేదండి. ఆయన ఎలాంటి వాడంటే, యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే, ఆయన ఒక ఐస్ తెలుసా? మీరు ఐస్ తెలుసా? ఐస్ గడ్డ. ఐస్ అంటే మళ్ళీ ఆలైస్ అనుకుంటున్నారు, కాదు. ఐస్ తెలుసా? యేసు ప్రభు వారు ఒక హృదయం ఐస్ లాంటిదంటండి. నువ్వు వచ్చి ఏదో చిన్న ప్రార్థన చేసి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని అడిగితే ఆయన ఎలాంటి వాడంటండి? ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాడంటండి. ఎందుకంటే ఆయన ప్రేమ అంత ఉన్నతమైనదండి. ఆయన ప్రేమ అంత గొప్పది. యేసు ప్రభువారు మనల్ని దినమెల్లా మనల్ని ప్రేమిస్తున్నాడండి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడండి? నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఇగో నిన్ను విడవక నీ ఎడలా కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. వినాలి, నేను ముగించేస్తున్నాను. మనం 3 విషయాలు తెలుసుకున్నాం. ఏంటండి? మొట్టమొదటిగా ఇదిగో ప్రార్థనా కాలమందు ఎప్పుడంటండి? 3 గంటలకు మనం ఉదయకాలమే లేవాలి. ఉదయకాలం లేచి ప్రభువుని స్తుతించాలి, ప్రభు నామాన్ని మహిమపరచాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, నువ్వు కృంగిపోయి ఉన్నావా, నీవు పడిపోయి ఉన్నావా, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. రెండోది, ఇదిగో నీలో ఉన్న కఠినమైన దెయ్యములను విడిచిపెట్టిపోతాయి. ఉపవాస ప్రార్థన ఎంత శక్తి కలిగి ఉందో తెలుసా? ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను గృహదర్శనాలు చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. చాలామంది సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు ప్రభువు కంటే గొప్పవా? కాదు. ఆ సమస్యలు ప్రభువు కంటే బలమైనవా? కాదు. ఎందుకంటే ఆ సమస్యలు మనల్ని, మన ప్రార్థనని డామినేట్ చేస్తున్నాయంటే, మనం చేసే ప్రార్థన ఆ సమస్యలు తీరట్లేదంటే ఇదిగో మనలో కొంచెం ప్రార్థన తగ్గింది. మనం ఏం చేయాలి? ఇంకా రగిలించాలి. మనం ఇంకా ప్రార్థన జీవితంలో మనం ఏం చేయాలి? రగిలించుకోవాలి. ఈ రోజున మనము ప్రార్థన లేకపోతే మన జీవితము వ్యర్థమే. అందుకనే ఒక భక్తుడు అంటాడు కదా, ఇదిగో నేను ఊపిరి తీసుకోవటము ఆపివేస్తే నా దేహము చచ్చిపోతుంది. ఎవరన్నా ఒక అరగంట ముక్కు మూసుకోండి, ఏమైద్ది? ఏం కాదు, ముక్కులో ఉన్నది బయటకు వస్తుంది. అంటాడు కదా, ఇదిగో నేను ఊపిరి తీసుకోకపోతే నా దేహము చచ్చిపోద్ది, నేను ప్రార్థన చేయకపోతే నా ఆత్మ చచ్చిపోద్ది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఊపిరి మనకేమో దేహానికి ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన అనేది అంత అవసరము. ప్రార్థనా స్థలం అనేది అంత అవసరమండి. ఎందుకంటే ప్రార్థనా స్థలానికి నీవు వస్తేనే ప్రభువుతో నీవు సమాధాన పరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించి మన విడికిలో భద్రపరచుం గాక. ప్రార్థన చేసుకుందాం. అలాగే మోకరించండి. మోకాళ్ళ అనుభవంలోనికి మనం రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మోకాళ్ళ నొప్పులున్నా, ఎటువంటి బాధలున్నా ప్రభు ఈరోజు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు. ప్రార్థన అనగానే దయచేసి కళ్ళు మూయాలి. ప్రార్థన అనగానే కళ్ళు మూయాలి. చూడకూడదు ఎవరి వైపు. యవనస్తులు కల్మి పెద్ద. ఓ దేవానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభు చెప్తున్నాడు కదా, ప్రభు మాటలు మీరు విన్నారు కదా. ఇదిగో ప్రార్థనా కాలమందు, ఇదిగో ఇంచుమించుగా 3 గంటలు ప్రార్థనా కాలమందు దేవుని మందిరానికి వెళితే ఇదిగో అక్కడ కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడిని అగో ఆ సేవకులు లేవనెత్తారు. ఈరోజు ప్రభు కూడా నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇగో ఆయన నీవు లేవనెత్తడానికి నేను సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ప్రభు చేయి పట్టుకో. ఇదిగో ప్రభు చేయి పట్టుకో. ఒకవేళ నీవు ఆయన చేయి పట్టుకుంటే విడిచిపెట్టేస్తావేమో. ప్రభువుని అడగండి, అయ్యా నా చేయి పట్టుకో ప్రభువా, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. యేసయ్యా నాతో మాట్లాడు. అడగండి, ప్రభువుని అడగండి.